ప్రీమెచ్యూర్ బేబీకి అంటే వాట్ ఆర్ ద కాంప్లికేషన్స్, వాళ్ళకు ఏమేం ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది తెలుసుకుందాం. మనకు నెలలు నిండకుండా తొందరగా డెలివరీ అయిన వాళ్ళకు మెయిన్ ఏంటంటే లంగ్స్. ఎందుకంటే లాస్ట్ ఆర్గన్స్ ఏంటంటే లంగ్స్. మనకు ఊపిరితిత్తులు మెచ్యూర్ అనేది అవి లాస్ట్ ఆర్గన్ టు గెట్ మెచ్యూర్డ్ అన్నట్టు. ప్రీటర్మ్ బేబీస్కి ఏంటంటే లంగ్ మెచ్యూరిటీ అనేది సరిగా ఉండదు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది, దాన్ని రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అంటాము. అది ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అండ్ నీడ్ ఫర్ వెంటిలేటరీ సపోర్ట్, అంటే డెలివరీ అయ్యాక కూడా కొందరికి ఆక్సిజన్తో సరిపోతుంది, కొందరికి బైప్యాప్ పెడతారు, కొందరికి సిప్యాప్ పెడతారు, కొందరికి వెంటిలేటరీ సపోర్ట్ కూడా అవసరం పడుతుంది. కొందరికి ఏంటంటే సర్ఫాక్టెంట్ ఇంజెక్షన్, అంటే అది డైరెక్ట్ ఊపిరితిత్తుల లోపలికే పంపిస్తారు ఆ ఇంజెక్షన్. అదేంటంటే లంగ్స్ ఎక్స్పాండ్ అవ్వడానికి. సో ఇవన్నీ ఏంటంటే లైక్ కాంప్లికేషన్స్ ఆఫ్ ప్రీటర్మ్ బేబీ. తొందరగా డెలివరీ అయ్యి ఊపిరితిత్తులు ఓపెన్ అప్ అవ్వలేకపోయినప్పుడు లాస్ట్ ఆప్షన్ ఏంటంటే ఆ ఇంజెక్షన్ అనేది డైరెక్ట్ ఊపిరితిత్తు లోపలికి ఇంట్రడ్యూస్ చేస్తారు. దట్స్ వన్ థింగ్. ఇంకోటి ఏంటంటే బ్రెయిన్ సెరిబ్రల్ పాల్సీ అనేది చాలా కామన్ వాళ్ళకు. అండ్ ఇంట్రాక్రేనియల్ హెమరేజ్, అంటే బ్రెయిన్ లోపల కూడా కొంచెం బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అలా ఫామ్ అయినప్పుడు వాళ్ళకు సీజర్స్ అంటే ఫిట్స్ అట్లాంటివి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అండ్ వీళ్ళు ఏంటంటే బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేసుకోలేకపోతారు, బికాస్ దే ఆర్ జస్ట్ వెరీ ప్రిమెచ్యూర్ బేబీస్. కాబట్టి మనకు బాడీలో థర్మోరెగ్యులేటరీ మెకానిజం అనేది వీళ్ళకు ఉండదు. అండ్ దెన్ ఆడిటరీ కార్టెక్స్ డెవలప్మెంట్ కూడా కంప్లీట్ అవ్వదు అన్నట్టు. సో అలా ఉన్న వాళ్ళకి ఏంటంటే స్పీచ్ డిజార్డర్స్, హియరింగ్ డిఫెక్ట్స్ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అండ్ ఛాన్సెస్ ఆఫ్ ఆటిజం కూడా చాలా మటుకు చూస్తామంటే ప్రిమెచ్యూర్ బేబీస్లో.